రోబో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ మనుషులు మన మనుషుల్నే మైమరిపించేంత పనులు చేస్తున్నాయి. ఇంకొన్నేళ్లలో చాలా పనులు రోబోలే చేస్తాయనే చర్చ ఉన్న క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని వీడియోలు కొత్త చర్చకు తెరతీశాయి. రోబోలు ఇంటి పనులకు, ఆఫీసు పనులకు పరిమితమైతే పర్వాలేదు, కానీ అవే రోబోలు యుద్ధాలు చేస్తే, మానవ మాతృలైన సైన్యాన్ని లెక్క లేకుండా కాల్చిపడేస్తే ఈ ఊహ ఎంత భయంకరంగా ఉందో కదా. అది నిజంగా జరిగితే సైన్యాలు తట్టుకోగలవా? యుద్ధాల్లోకి రోబోలు వచ్చేస్తున్నాయా? మానవ సైన్యాన్ని క్షణాల్లో మట్టి కరిపిస్తాయా? చైనా మేడ్ రోబోలతో ముప్పు తప్పదా? చూస్తున్నారుగా యుద్ధ క్షేత్రంలో రోబోలు ఎలా రఫాడించేస్తున్నాయో. అవి అటాక్ చేస్తున్న తీరు, బుల్లెట్లు ఫైర్ చేస్తున్న స్టైల్, మానవ సైన్యం మట్టి కరుస్తున్న దృశ్యాలు చూస్తుంటే యుద్ధ క్షేత్రంలో రోబోలు పెద్ద సవాల్గా మారబోతున్నాయనే విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ రోబోలను తట్టుకోవటం ఏ దేశం సైన్యం వల్ల కూడా కాదు. వీటిపై దాడి చేసినా పెద్దగా నష్టం లేదు. శత్రు సేనలపైకి రోబోలను ప్రయోగిస్తే జవాన్ల ప్రాణాలు సేఫ్ గా ఉంటాయి. పైగా ఇవి మనిషిని మించిన సామర్థ్యంతో యుద్ధ క్షేత్రంలో కదులుతాయి. ఊహించని శక్తియుక్తులతో దాడులు చేస్తాయి. ఇలాంటి రోబో ఆర్మీని తట్టుకుని నిలబడటం చాలా కష్టం. ఇలాంటి రోబోలొస్తే ఇంకేవైనా ఉందా? మొత్తం స్మాష్. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలు విషయం మరొకటుంది. ఇవేవి రియల్ వీడియోలు కాదు, AI జనరేటెడ్ వీడియోలు. ఈ వీడియోలు రావటానికి మరో కారణం ఉంది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు మార్షల్ ఆర్ట్స్, రిథమిక్ డాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాయి. రోబోలు చేసిన ఈ పర్ఫార్మెన్స్ నెట్ లో వైరల్ అయ్యింది. రోబోలు గ్రూప్ డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నాయి. చైనాలో ఓ ఛానల్ నిర్వహించిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో ఈ సీన్లు కనిపించాయి. లూనార్ న్యూ ఇయర్ షో టైం వేళ చైనా కంపెనీలు ప్రదర్శించిన హ్యూమనాయిడ్ రోబోలు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం మనుషుల్లాగే డాన్స్ చేయటం, గాల్లో పల్టీలు కొట్టడం జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. యూనిటరీ రోబోటిక్స్, గాల్బాట్, నోయిటిక్స్ మ్యాజిక్ ల్యాబ్స్ అనే 4 చైనా స్టార్టప్ సంస్థలు తమ రోబో మోడల్స్ ని ఈ షోలో ప్రదర్శించాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ చేసి ఆకట్టుకున్నాయి. ఇంకొన్ని రోబోలు కామెడీ స్కిట్స్ చేశాయి. మరికొన్ని రోబోలు చేసిన డాన్స్ షో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. గతేడాది కూడా యూనిటరీ రోబోల డాన్స్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈసారి మరికొన్ని సంస్థలు తమ రోబోలతో విన్యాసాలు చేసి చూపించాయి. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ రోబోలు ట్రెండ్ అయిన తర్వాతే చాలా మంది రోబో థీమ్ తో AI లో వీడియోలు జనరేట్ చేయడం మొదలు పెట్టారు. వాటికి కొనసాగింపుగా సిద్ధం చేసినవే ఈ వార్ఫేర్ రోబోలు. చూడటానికి అచ్చం నిజమైన దృశ్యాల్లా కనిపిస్తున్నప్పటికీ అవి AI లో క్రియేట్ చేసినవే. చాలా మంది ఈ యుద్ధం చేసే రోబోలను, తుపాకులు పట్టుకున్న రోబోలను నిజమైనవి అనుకుంటున్నారు. తెగ షేర్ చేసేస్తున్నారు. దాంతో చాలా మంది వీటిని చూసి మోసపోతున్నారు. నిజంగా చైనా తన ఆర్మీలో రోబోలని దించిందా? శత్రు సేనల్ని మట్టి కరిపిస్తోందా? రోబోలకు కూడా ట్రైనింగ్ ఇచ్చేశారా అనే చర్చ మొదలైంది. కానీ రియాలిటీ మాత్రం ఇలా ఉంది. సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్రెండ్ మొదలైతే మిగతా వాళ్ళంతా దాని చుట్టే తిరుగుతారు. అదే థీమ్ తో వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటిలో రియల్ వీడియోల కంటే ఫేక్ వీడియోలే ఎక్కువ షేర్ అవుతుంటాయి. ఈ ఆర్మీ రోబోల విషయంలోనూ అదే జరిగింది. చాలా మంది ఈ సీన్లన్నీ నిజమేననుకుని పొరబడ్డారు. రోబో సైన్యం దిగితే నిజమైన మనుషుల్ని పిట్టల్లా కాల్ చేస్తారని నమ్మేశారు. ఆ వీడియోలు కూడా చూడటానికి అలా ఉన్నాయి. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నమ్మొద్దు. అలాగని అందులో వచ్చేవన్నీ ఫేక్ కాదు. రోబోలు మార్షల్ ఆర్ట్స్ చేయటం, డాన్సులు వేయటం వరకు నిజమే. కానీ ఆ తరువాత యుద్ధ క్షేత్రంలో తుపాకులు పట్టుకుని రంగంలోకి దిగిన రోబోలు ఆర్మీ జవాన్లని లెక్క లేకుండా కాల్ చేస్తున్న రోబోల వీడియోలు నిజం కాదు. సోషల్ మీడియాలో వాస్తవం 30% ఉంటే మిగతా 70% అవాస్తవాలే ఉంటాయి. పైగా ఇది AI జమానా. ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టడం కాస్త కష్టమే. అయినా సరే విచక్షణతో వ్యవహరించాలి. చూసిన ప్రతి దాన్ని నమ్మకం
నమ్మకుండా, గుడ్డిగా షేర్ చేయకుండా అసలు విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాలో కంటికి కనిపించేదంతా నిజం కాదని చెప్పటానికి ఈ రోబో ఆర్మీనే లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడంటే ఈ రోబో సైన్యం నిజం కాదని తేలిపోయింది. AI జనరేటర్ వీడియోలనే క్లారిటీ కూడా ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి దాన్ని నిజమని నమ్మొద్దు. వాస్తవాలేంటి, వాస్తవాలుగా చిత్రీకరించినవేంటి అనే విషయాలను బేరీజు వేసుకోకపోతే దాని తాలూకు నష్టం చాలానే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోబో సైన్యం వీడియోలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో చూశాక మనమెంత అప్రమత్తంగా ఉండాలో చెప్తున్నారు నిపుణులు. AI సృష్టించే భ్రమల వెనుక ప్రమాదాలు దాగి ఉన్నాయి. సోషల్ మీడియాలో కళ్ళు చెదిరే విజువల్స్, అబ్బురపరిచే టెక్నాలజీ వీడియోలు చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. రోబోలు ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోలు, సైన్యంపై ఫైరింగ్ జరుపుతోన్న సీన్లు, యుద్ధ క్షేత్రంలోకి దిగిన రోబో సైన్యాన్ని చూసి చాలా మంది ఇదంతా నిజమే అనుకున్నారు. పైగా చైనా అనేసరికి చాలా మంది వెంటనే నమ్మేశారు. కానీ తీరా చూస్తే అవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన మాయాజాలం మాత్రమే. సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదని ఈ వీడియోలతో తేలిపోయింది. ఒకప్పుడు కళ్ళతో చూసింది నమ్మాలనే సామెత ఉండేది. కానీ ఇప్పుడు కళ్ళతో చూసే వీడియోలను కూడా అనుమానించాల్సిన పరిస్థితులొచ్చాయి. AI టూల్స్ ఉపయోగించి వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలను నిమిషాల్లోనే సృష్టించొచ్చు. డీప్ ఫేక్స్ తో ఒకరి ముఖాన్ని మరొకరికి తగిలించి వారు అనని మాటలను అన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు ఉనికిలోనే లేని వ్యక్తులను, సైన్యాన్ని, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ వీడియోను షేర్ చేయటం వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చైనా నిజంగానే రోబో ఆర్మీని తయారు చేసిందని, వాటికి సరైన శిక్షణ కూడా ఇచ్చేసిందని, అవి ఎంత భీకరంగా దాడి చేస్తాయో చూపించే దృశ్యాలు, వీడియోలు ప్రజల్లో అనవసరమైన ఆందోళన కలిగిస్తాయి, తప్పుదోవ పట్టిస్తాయి. AI జనరేటెడ్ వీడియోలను కనిపెట్టడానికి కొన్ని లెక్కలున్నాయి. AI వీడియోల్లో మనుషుల కనురెప్పలు ఆర్పే తీరు, చేతి వేళ్లు, వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అస్పష్టంగా ఉంటాయి. సంచలన వార్తలుగా చలామణిలోకి వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు వాటిని ప్రసారం చేశాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అనుమానమున్న వీడియో స్క్రీన్ షాట్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దాని అసలు మూలాన్ని తెలుసుకోవాలి. టెక్నాలజీ పెరగటం ఎంత లాభమో దానిలో అవాస్తవాలను ఎక్కువగా ప్రచారం చేయటం వల్ల కలిగే నష్టం కూడా ఎక్కువే. అందువల్ల ఏదైనా కొత్త వీడియో గానీ, ఫోటో గానీ చూసినప్పుడు దాన్ని ఇతరులకు పంపే ముందు ఒక్క నిమిషం ఆగి అది నిజమేనా అని క్రాస్ చెక్ చేసుకోవటం ఇప్పుడెంతో అత్యవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పవర్ఫుల్ వెపన్. దాన్ని తప్పుడు సమాచారం కోసం వాడితే వినాశనమే. మనం ఎంత తెలివిగా టెక్నాలజీని వాడుకుంటామో అంతకంటే తెలివిగా అవాస్తవాలను కనిపెట్టాలి. రోబోలు సైన్యంలోకి ప్రవేశించడం అనేది ఇప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే విషయమే. కానీ భవిష్యత్తులో డాన్స్లు, కుంఫు చేసే రోబోలు సరిహద్దుల్లోకి వస్తే యుద్ధం అనే మాటకు అర్థమే మారిపోతుంది. సైన్యంలో రోబోలుంటే జీరో క్యాజువాలిటీస్ ఉంటాయి. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల సంఖ్య తగ్గుతుంది. ట్యాంకులు, విమానాలు మాత్రమే కాదు, నేరుగా శత్రువుతో పోరాడే ఇన్ఫాంట్రీ కూడా రోబాటిక్ గా మారితే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. పైగా మనుషులకు నిద్ర, ఆహారం, అలసట, భావోద్వేగాలుంటాయి. కానీ రోబోలకు అవేమీ ఉండవు. -డిగ్రీల చలిలో అయినా, మండుతున్న ఎడారిలో అయినా రోబోలు అలసిపోకుండా, విసుగు చెందకుండా పహారా కాయగలవు. గురి తప్పని కాల్పులు, క్షణాల్లో శత్రువుని మట్టుబెట్టడం రోబోలకి సాధ్యం. నిజంగానే రోబోలు గనుక సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇస్తే ఈ వీడియోల్లో చూపించినట్లు మనుషుల కంటే వేగంగా స్పందిస్తాయి. మనిషి ఒక సెకను నిర్ణయం తీసుకుంటే రోబో కొన్ని వందల సినారియోలను అనలైజ్ చేసి దాడి చేయగలదు. వాటిని ఎదుర్కోవటం సాధారణ సైన్యానికి దాదాపు అసాధ్యం.
అయితే రోబోలు సైన్యంలోకి వస్తే ఓ సవాలుంది. రోబోలకు యుద్ధ నీతి, న్యాయం, దయ లాంటివేవీ ఉండవు. టార్గెట్ కళ్ల ముందుంటే టాస్క్ ఫినిష్ చేయటమే దానికి తెలుసు. ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే నిర్ణయం ఒక మెషిన్ తీసుకుంటే అది నైతికంగా కరెక్ట్ కాదు. ఇక రోబోలు సైన్యంలో చేరితే హ్యాకింగ్ ముప్పు కూడా ఉంది. శత్రు దేశం రోబోలను హ్యాక్ చేసి వారి సైన్యం మీదకే ఉసిగొల్పితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇది ఊహించటానికే భయంకరంగా ఉంటుంది. అందువల్ల రోబోలు సరిహద్దుల్లోకి వస్తే యుద్ధం అనేది ఓ వీడియో గేమ్ లా మారిపోయే ప్రమాదం ఉంది. యుద్ధాలు అనేవి బటన్ నొక్కటం వల్ల మొదలై మళ్లీ బటన్ నొక్కితేనే ఆగిపోయేలా ఉండవు. మనిషి మెదడులో ఉండే విచక్షణ, సందర్భానికి తగ్గట్లుగా తీసుకునే నిర్ణయాలు రోబోలకు చేత కాదు. అదంతా ఈజీ కూడా కాదు. కాబట్టి రోబోలు సైనికులకు సహాయకులుగా పనిచేయటానికి తప్ప యుద్ధ క్షేత్రంలో దిగటానికి ఏమాత్రం తగవనే వాదన వినిపిస్తోంది.